నెక్స్ట్ 61 క్వశ్చన్ అనేది జామెట్రీ అనే చాప్టర్కి సంబంధించిన ఇచ్చిన క్వశ్చన్, రేఖాగణితంకి సంబంధించింది. ఈ క్వశ్చన్ ఒకసారి గమనించండి. ట్రయాంగిల్ ఏబిసిలో యాంగిల్ ఏబిసి ఈక్వల్ టు 5 యాంగిల్ ఏసీబీ మరియు యాంగిల్ బిఏసి ఈక్వల్ టు 3 యాంగిల్ ఏసీబీ, దెన్ ఏసీబీ వాల్యూస్ ఎంత అని అడిగారు. యాంగిల్ ఏబిసి వాల్యూ ఎంత అని అడిగారు. చూడండి, క్వశ్చన్ ఆప్షన్ ఏ వచ్చేసి 100, బి వచ్చేసి 80, సి వచ్చేసి 60, డి వచ్చేసి 40. ఇలాంటి క్వశ్చన్స్నే మన సబ్ ఇన్స్పెక్టర్ ఎగ్జామినేషన్స్లో ఎక్కువగా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అదేవిధంగా రైల్వే ఎగ్జామినేషన్స్ కూడా వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. చూడండి, ఏ విధంగా దీన్ని సాల్వ్ చేయాలనేది ఒకసారి గమనించినట్లయితే, ఎప్పుడైనా మిడిల్లో ఇచ్చిన యాంగిల్లో మిడిల్లో ఇచ్చిన వాల్యూసే దాని యొక్క యాంగిల్ యొక్క కోణం విలువ అనమాట, యాంగిల్ వాల్యూ అనమాట, కోణం విలువ అనమాట. చూడండి, ఇప్పుడు దీన్ని తీసుకుంటున్నాం. యాంగిల్ బి ఈక్వల్ టు 5 ఆఫ్ యాంగిల్ సి. చూడండి, ఈ రెండింటిని ఏ విధంగా చేయగలుగుతున్నాం. ఇప్పుడు చూడండి, యాంగిల్ బి బై యాంగిల్ సి ఎంత వస్తుంది? 5/1. చూడండి ఏ విధంగా చేయగలుగుతున్నాం, రేషియో కట్టగలుగుతున్నాం. నెక్స్ట్ దీన్ని కూడా యాంగిల్ ఆఫ్ బిఏసికి యాంగిల్ ఏ వాల్యూ ఎంత వస్తుంది? యాంగిల్ సి ఈక్వల్ అనమాట. ఇప్పుడు చూడండి, యాంగిల్ ఏ బై యాంగిల్ సి ఈక్వల్ టు 3/1. ఇక్కడ మల్టిప్లికేషన్లో ఉంది కాబట్టి ఇటు సైడ్ పంపిస్తే డివైడెడ్ బై అవుతుంది. ఇక్కడ కూడా అంతే, మల్టిప్లికేషన్లో ఉంది, ఇటు సైడ్ వస్తే డివైడెడ్ బై అవుతుంది. ఏం లేదంటే 1 ఉన్నట్ల. ఇప్పుడు చూడండి, మనకి ఏమేమి ఇచ్చాడు వాల్యూస్. ఇచ్చిన వాల్యూస్ని బాగా అబ్జర్వ్ చేయాలి. ఫస్ట్ మనకి ఇచ్చింది బి, యాంగిల్ బి, అదేవిధంగా యాంగిల్ సి. ఈ రెండు వాల్యూస్ ఏమి ఇచ్చాడు? 5:1 ఇచ్చాడు. నెక్స్ట్ ఏమి ఇచ్చాడు గమనించాలి. యాంగిల్ ఏ అండ్ యాంగిల్ సి వాల్యూస్ కూడా ఇచ్చాడు. ఈ రెండు వాల్యూస్ ఏమి ఇచ్చాడో ఒకసారి గమనించాలి. చూడండి, యాంగిల్ ఇప్పుడు మనం ఆల్రెడీ ప్రీవియస్లో ఒక క్వశ్చన్ గురించి చెప్పుకుంటాం. ఎక్కడ అంటే రేషియోస్ అండ్ ప్రొపరేషన్లో, అంటే నిష్పత్తి అనుపాతంలో మనం డిస్కస్ చేసుకుంటాం కూడా ఆల్రెడీ. ఇప్పుడు ఏబి అండ్ బీసీ అని కొంచెం వాల్యూస్ ఇచ్చింటాడు. అంటే ఈ రెండు వాల్యూస్ సమానంగా ఉండాలి. ఆ రెండు వాల్యూస్ సమానంగా ఉండాలా? ఇక్కడ ఉందా? లేదు. ఆ విధంగా వచ్చే విధానంలో మనం రాసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ ఏముంది? యాంగిల్ సి ఏ అని రివర్స్ని రాసుకుంటే సరిపోద్ది. ఇప్పుడు చూడండి ఏ విధంగా రాసుకుంటున్నాం. యాంగిల్ సి యాంగిల్ ఏగా రాసుకుంటే సరిపోద్ది. ఇప్పుడు చూడండి, యాంగిల్ బి వచ్చేసి ఏంటి ఆన్సరు? యాంగిల్ బికి వచ్చేసి 5. ఓకే, 5:. ఇప్పుడు యాంగిల్ సి కంటే 1. ఇక్కడ C:A రాయాలి. సి అంటే ఏంటి? ఇప్పుడు సి అంటే ఏంటి? 1:1. ఇప్పుడు ఏ అంటే ఏంటి? 3. ఇది రాయాలి. ఓకే, ఇప్పుడు ఈ రెండింటిని సాల్వ్ చేయడం వల్ల ఏమొస్తుందంటే యాంగిల్ బి యాంగిల్ సి యాంగిల్ ఏ వస్తుంది. ఇక్కడ ఆ వాల్యూస్ అనమాట. ఓకే, ఇప్పుడు చూడండి, ఫస్ట్ ఏం చేయాలి? ఇక్కడ ఏదైతే గ్యాప్ ఉందో దాని ముందు ఇట్లా రాసుకోండి. ఏదైతే గ్యాప్ ఉందో దాని ముందు ఇట్లా రాసుకుంటే సరిపోతుంది. లేదంటే ఫస్ట్ ఈ రెండు క్రాస్ మల్టిప్లై చేసి ఈ రెండు ఒకసారి జిగ్జాగ్లో కూడా చేస్తారు. ఇట్లా ఒకటి ఇలా ఒకటి. ఓకే, ఇది మేలు. మనకు దాని ముందు ఉన్నది గ్యాప్లో ఉన్నది రాసుకుంటే సరిపోద్ది. 1 ఉంది, 1 కన్నా ముందు దీని ముందు గ్యాప్ ఉంది కాబట్టి ఇదే వాల్యూ ఇక్కడ రాస్తే సరిపోద్ది. ఇక్కడ 1 ఉంది, దీని తర్వాత వచ్చే వాల్యూ కూడా ఇక్కడ గ్యాప్ ఉంది కాబట్టి ఇదే వాల్యూ ఇక్కడ రాస్తే అయిపోద్ది. ఇప్పుడు చూడండి, ఈ రెండు మల్టిప్లికేషన్ చేస్తే 5, ఈ రెండు మల్టిప్లికేషన్ చేస్తే 1, ఈ రెండు మల్టిప్లికేషన్ చేస్తే 3. మొత్తం ఎంత అవుతుంది? చూడండి, 9 అవుతుంది. 9 పార్ట్స్ అవుతుంది టోటల్. ఇప్పుడు చూడండి, ఒక ట్రయాంగిల్ ఏబిసిలో ఒక ట్రయాంగిల్ అనేది ఎన్ని డిగ్రీస్ సంబంధం ఉంటుంది? 180 డిగ్రీస్ సంబంధం ఉంటుంది. అంటే మొత్తం ఎంత ఇచ్చాడు? ఎన్ని పార్ట్స్? 9 పార్ట్స్కి ఎంత అవుతుంది? 180 డిగ్రీస్ అవుతుంది. అయితే మనం ఎవరిని కనుక్కోవాలి? మిడిల్లో ఉంది యాంగిల్ బి వాల్యూని కనుక్కోవాలి. అదే కన్ఫ్యూజన్. ఇక్కడ ఇచ్చింది అదే సేమ్, మిడిల్లో ఉన్నదే యాంగిల్ని తెలియజేస్తుంది అనమాట. ఓకే, ఆ ట్రయాంగిల్ యొక్క యాంగిల్ని తెలియజేస్తుంది. ఇప్పుడు మనకు బి ఉంది. బి అంటే ఎంత? ఇప్పుడు ఇదే కదా, బి అంటే మొదటిది, ఇంకా 5. చూడండి బాగా గమనించాలి, బి అనేది మిడిల్లో కాదు, బి అనేది మొదట్లో ఉంది, ఇంకా మొదట్లో 5 ఉంది. 5కి ఎంత వస్తుంది అనేది గమనించాలి. ఇప్పుడు చూడండి ఎన్ని టైమ్స్? 9 2s are 8 ఇంటూ 20 టైమ్స్ చేస్తున్నాడు. 20 9s are 180. ఇప్పుడు ఇక్కడ కూడా 20 చేయాలి. 20 × 5 100. చూడండి వచ్చిందా? 100 డిగ్రీస్. 100 డిగ్రీస్ ఎక్కడ ఉంది? ఆప్షన్ ఏలో ఉంది. ఏ ఫర్ అమ్మ.
చూడండి ఏ విధంగా చేయగలుగుతున్నాం. బాగా గమనించండి. మిడిల్లో ఇచ్చిందే యాంగిల్ని తెలియజేస్తుంది, ఆ వాల్యూ రాసుకున్నాం. ఇక్కడ ఇదే రాసుకున్నాం. యాజ్ ఇట్ ఈస్గా యాంగిల్ సి విలువలు కనుక్కున్నాం. అదేవిధంగా కనుక్కున్నాం. రేషియోస్లో మనం డిస్కస్ చేయబోతాం ఈ కాన్సెప్ట్ని. అదే కాన్సెప్ట్ని ఇక్కడ ఇంక్లూడింగ్ చేశారు. ఓకే చూడండి, ఇప్పుడు బీసీ అని ఇచ్చాడు, సిసి వచ్చే విధానంలో రాసుకోవాలి. ఇక్కడ ఏబిసి వాల్యూని ఫైండ్ అవుట్ చేయంటాడు. ఏబి ఇచ్చింటాడు, నెక్స్ట్ సిఏ ఇచ్చింటాడు, ఏబి ఇచ్చింటాడు, బీసీ ఇచ్చింటాడు. ఇప్పుడు కనుక్కోనంటే A/B, B/C అనమాట. ఇక్కడ ముందు ఏదైతే ఉందో ఆ వాల్యూ రాస్తాం, ఇక్కడ ఇది ఏ వాల్యూ ఉందో ఆ వాల్యూ రాస్తాం. ఈ విధంగా కనుక్కోవాలి. లెటర్స్ రాసాం, కానీ ఇక్కడ వచ్చేసి మనకి వాల్యూస్ అయితే ఇస్తాడు. చూడండి ఏ విధంగా రాయగలిగామో ఆ విధంగా మనం చెప్పగలిగాం. చూడండి ఆన్సర్ ఏంటి వచ్చింది, 100 degrees. 62వ క్వశ్చన్ గమనించినట్లయితే ట్రయాంగిల్ ఏబిసిలో యాంగిల్ ఏ ప్లస్ యాంగిల్ బి ఈక్వల్ టు 118 degrees అయితే ఇచ్చారు. యాంగిల్ ఏ ప్లస్ యాంగిల్ సి ఈక్వల్ టు 96 degrees. దెన్ యాంగిల్ ఏ అంత అని అడిగారు. సరే చూడండి గమనించండి, ట్రయాంగిల్లో మొత్తం ఎన్ని డిగ్రీస్ ఉంటుంది కదా, మొత్తం 180 degrees ఉంటుంది. యాంగిల్ ఏ ప్లస్ యాంగిల్ బి ప్లస్ యాంగిల్ సి ఈక్వల్ టు టోటల్ ఎంత 180 degrees. మనకి ఎవరెవరిని ఇచ్చారు, యాంగిల్ ఏ మరియు బి అయితే ఇవ్వడం జరిగింది. యాంగిల్ బి ఈ బోత్ కలిపి ఎంత ఇచ్చారు, 118 degrees అయితే ఇవ్వడం జరిగింది. ఓకే, ఇప్పుడు మనం ఎవరిని కనుక్కోవచ్చు, సిని కనుక్కోవచ్చు. ఇప్పుడు యాంగిల్ ఏ ప్లస్ యాంగిల్ బిని వచ్చేసి 118 degrees రాసి ప్లస్ యాంగిల్ సి ఈక్వల్ టు 180 degrees అయితే మెన్షన్ చేయొచ్చు. ఓకే, ఇప్పుడు మనం యాంగిల్ సిని కనుక్కుందాం. ఇప్పుడు యాంగిల్ సి ఎంత, 180 మైనస్ ప్లస్ ఉంది 118, అటు సైడ్ వెళ్తే మైనస్ అవుతుంది, -118 అవుతుంది. ఇప్పుడు చూడండి క్యారీ తీసుకుంటాం. 10లో 8 పోతే ఎంత, 2 మిగిలింది. 7 ఉంటుంది, 7లో 1 పోతే 6, అంటే 62 అయితే రావడం జరుగుతుంది. ఫైనల్గా యాంగిల్ సి వాల్యూ ఎంత, 62. కానీ మనం ఎవరిని ఫైండ్ అవుట్ చేయాలి, యాంగిల్ ఏని ఫైండ్ అవుట్ చేయాలి. ఇప్పుడు దేర్ఫోర్ మళ్ళీ ఇక్కడ ఇచ్చాడు, ఈ యాంగిల్ ఏ ప్లస్ యాంగిల్ సి ఈక్వల్ టు 96 degrees ఇచ్చాడు. అంటే ఇప్పుడు మనకి యాంగిల్ సి వాల్యూ ఎంత ఇచ్చాడు, 62 degrees ఇచ్చాడు. యాంగిల్ సి వాల్యూ ఎంత, 62 degrees అయితే ఇచ్చాడు. 62 degrees ఈక్వల్ టు 96 degrees. యాంగిల్ ఏ ఈక్వల్ టు 96 degrees మైనస్ 62 degrees. ఇప్పుడు చూడండి 4, 9లో 6 పోతే 3, అంటే 34 degrees అయితే ఇవ్వడం జరిగింది. 34 degrees ఏ ఆప్షన్లో ఉంది, ఆప్షన్ డిలో ఉంది. డి ఫర్ దేవనకొండ. అది ఏమిటికి సంబంధించింది, యాంగిల్ ఏకి సంబంధించింది. యాంగిల్ ఏకి సంబంధించింది 34 degrees, యాంగిల్ సికి సంబంధించింది 62 degrees. అంటే ఇప్పుడు మనం బిని కూడా కనుక్కోవచ్చు, అట్లా ఏదైనా కూడా కనుక్కో. ఓకే, నెక్స్ట్ 63 క్వశ్చన్ గమనించినట్లయితే ఇచ్చిన ఫిగర్ గమనించండి. అదేవిధంగా ఏబి వాల్యూ వచ్చి 6 cm ఇచ్చాడు, పీబీ వాల్యూ 8 cm ఇచ్చాడు, పీడీ వచ్చేసి 4 cm. దెన్ సిడి ఎంత అయితే క్వశ్చన్ ఇవ్వడం జరిగింది. చూడండి ఇప్పుడు మనం ఏం చేయగలుగుతామంటే, ఇక్కడ చూడండి ఇది ఏంటి అని అంటే పిడిసి అని కదా. ఇప్పుడు మనం ఏం చేస్తాం అంటే పిసి ఇంటూ పిడి ఈక్వల్ టు నెక్స్ట్ పిఏ ఇంటూ పిబి. అంటే ఇప్పుడు మనకి ఈ యొక్క దాంట్లో సబ్స్టిట్యూట్ చేస్తే సరిపోతుంది. ఇప్పుడు చూడండి పీసీ వాల్యూస్ ఎక్కడ ఉన్నాయి, పీసీకి సంబంధించిన వాల్యూ ఎక్కడ ఉందో చూడాలి. పీసీ వాల్యూ ఎక్కడైతే ఇవ్వడం జరగలేదు. ఇప్పుడు చూడండి మనకి ఇచ్చింది ఏంటి, ఏబి వాల్యూ ఇచ్చాడు. ఏబి వాల్యూ ఎంత, 6 cm అయితే ఇవ్వడం జరిగింది. ఏబి వాల్యూ ఎన్ని సెంటీమీటర్లు ఇచ్చాడు, 6 cm ఇచ్చాడు. నెక్స్ట్ పీబీ వాల్యూ ఇచ్చాడు. పీబీ వాల్యూ ఎంత ఇచ్చాడు, 8 cm ఇచ్చాడు. ఎంత ఇచ్చాడు, 8 cm ఇచ్చాడు. ఇప్పుడు చూడండి నెక్స్ట్ పీడీ వాల్యూ ఎంత ఇచ్చాడు, పీడీ వాల్యూ వచ్చేసి 4 cm ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ ఎవరిని అడిగినాడు, సిడి వాల్యూ ఎంత అని అడిగారు. ఓకే, ఇప్పుడు మనం చూడండి ఎలా చేయగలుగుతాం. పీసీ వాల్యూ ఏంటో మనకి తెలియదు, పక్కన పెట్టండి పీసీ వాల్యూని. నెక్స్ట్ పీడీ వాల్యూ ఎక్కడ ఉన్నాయి, పీడీ వాల్యూ తెలుసు. పీడీ వాల్యూ ఎంత, 4 cm. నెక్స్ట్ పిఏ వాల్యూ ఎంత, ఈ రెండింటిని యాడ్ చేస్తే సరిపోతుంది. పిఏ వాల్యూ అంటే పిఏ ప్లస్ పీబీ, ఈ రెండింటిని యాడ్ చేసి డైరెక్ట్ రాస్తున్నాం. 8 cm ప్లస్ 6 12 cm, 14 cm. ఓకే, నెక్స్ట్ పీబీ ఎంత అని అడిగాడు. పిఏ వచ్చేసి బోత్ని యాడ్ చేసినాం, పీబీ వచ్చేసి 8 cm. ఇప్పుడు మనకి ఎవరిని, పీసీ అనేది
మనకి తెలీదు. పీసీ అనేది తెలుసు 4 సెంటీమీటర్స్ ప్లస్ సంథింగ్ అనేది ఉంది. చూడండి మనకి ఇక్కడ ఉన్నది ఎంత డిస్టెన్స్ అనేది తెలియదు కాబట్టి సిడీని మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఇప్పుడు ఫస్ట్ పీసీ ఈక్వల్ టు, ఇప్పుడు అంతా క్యాన్సిలేషన్గా 4 1s 4 2s అంటే పీసీ ఈక్వల్ టు 14 2s 28 సెంటీమీటర్స్. పీసీ అనేది ఎంత 28 సెంటీమీటర్స్. పీసీ అనేది బోత్ 28 సెంటీమీటర్స్ అయితే 4 తీసేస్తే ఎంత వస్తుంది 24 సెంటీమీటర్స్ వస్తుంది. ఎవరు డీసీ. అర్థమైందా? డీసీ అనేది 28 సెంటీమీటర్స్ వస్తుంది. పీసీ వాల్యూ మొత్తం ఎంత వచ్చింది 28 సెంటీమీటర్స్ వచ్చింది. మొత్తం ఓవరాల్గా ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఆ 4ని కూడా ఇంక్లూడింగ్ చేసి. అప్పుడు ఈ 4ని తీసేస్తే అంటే పీడీని తీసేస్తే ఇప్పుడు చూడండి పీసీ వాల్యూ ఎంత వచ్చింది 28 సెంటీమీటర్స్ వచ్చింది. ఇందులో పీడీ వాల్యూ ఇచ్చాడు. ఇందులో ఏమేమి ఉంటాయి పీడీ వాల్యూ ప్లస్ డీసీ వాల్యూ బోత్ ఉంటాయి. పీడీ వాల్యూ ఎంత ఇచ్చాడు పీడీ వాల్యూ వచ్చేసి 4 సెంటీమీటర్స్ ఇచ్చాడు. ప్లస్ డీసీ వాల్యూ ఏంటో మనకు తెలుసు ఈక్వల్ టు 28 సెంటీమీటర్స్. ఇప్పుడు డీసీ ఈక్వల్ టు 28 - 4 ఎంత డీసీ ఈక్వల్ టు 24. ఇదే విధంగా మనం చేసాం. చూడండి ఇప్పుడు 24 ఏ ఆప్షన్లో ఉంది ఆప్షన్ ఏలో ఉంది. ఏ ఫర్ అమ్మ. ఏ విధంగా చేయగలుగుతున్నామో ఒకసారి అబ్జర్వ్ చేయండి. క్లియర్. నెక్స్ట్ 64th క్వశ్చన్ గమనించినట్లయితే ఇచ్చిన ఫిగర్ చూడండి. ఆ ఫిగర్లో ఇచ్చిన ఏబీ వాల్యూ వచ్చేసి 4 సెంటీమీటర్స్ ఇచ్చాడు. ఇక్కడ చూడండి ఏబీ వాల్యూ వచ్చేసి 4 సెంటీమీటర్స్ ఇచ్చాడు. నెక్స్ట్ ఏపీ వాల్యూ అంటే ఏపీ వాల్యూ బోత్ వాల్యూస్ని కంబైన్ చేశాడు అనమాట. ఏపీ అంటే ఇప్పుడు ఇక్కడ 9 కలిపినాం ఇంకో 9 పిఏ వాల్యూ వచ్చేసి 9 అయితే ఏపీ వాల్యూ వచ్చేసి 13 అవుతుంది. బోత్ని యాడ్ చేస్తే 13 సెంటీమీటర్స్ అవుతుంది. ఇప్పుడు చూడండి ఏబీ వాల్యూ వచ్చేసి 4 సెంటీమీటర్స్. నెక్స్ట్ ఎవరిని అనుకున్నాడు పీటీ వాల్యూ అనుకున్నాడు. ఆల్రెడీ ప్రీవియస్ క్వశ్చన్ లాగే ఇక్కడ చూడండి ఏ వాల్యూ వచ్చే ఆప్షన్ ఏ వచ్చేసి √116 117 115 √114 అయితే ఇవ్వడం జరిగింది. చూడండి ఇప్పుడు దీన్ని ఎలా చేయగలుగుతాం దీన్ని ఫైండ్ అవుట్ చేయమన్నాడు. పీటీని అయితే ఫైండ్ అవుట్ చేయమన్నాడు. పీటీ అంటే పీటీ ఈక్వల్ టు పిఏ ఇంటూ పీబీ వాల్యూని ఫైండ్ అవుట్ చేయమని చెప్పాడు. చూడండి ఏ విధంగా సాల్వ్ చేయగలుగుతామో ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఇప్పుడు చూడండి ఇక్కడ పీటీ అంటే ఏంటి పీటీ అంటే ఏంటో తెలియదు కాబట్టి మనం పీటీ హోల్ స్క్వేర్ రాస్తాం. ఇప్పుడు పిఏ ఎంత పిఏ వచ్చేసి 13 సెంటీమీటర్స్ డైరెక్ట్గా కూడా ఇచ్చాడు. ఏపీ అన్న ఒకటే పిఏ అన్న ఒకటి అన్నాడు. 13 సెంటీమీటర్స్ ఇంటూ పీబీ వచ్చేసి 9 సెంటీమీటర్స్ ఇచ్చాడు. ఓకే ఇప్పుడు పీటీ ఈక్వల్ టు స్క్వేర్ అంటే అటు సైడ్ పోతే రూట్ అవుతుంది. 13 × 9 9 117 13 7s 117 అండర్ రూట్ ఆఫ్ 117 ఏ ఆప్షన్లో ఉంది ఆప్షన్ బిలో ఉంది. బి ఫర్ బార్. 64th క్వశ్చన్ గమనించినట్లయితే ఫిగర్ చూడండి ఒకసారి. ఆప్షన్ ఇక్కడ డినోట్ చేయగలుగుతున్నాం. ఆప్షన్ ఏ 15, బి వచ్చేసి 16, సి వచ్చేసి 17, డి వచ్చేసి నన్ను. చూడండి ఆప్షన్స్ కూడా ఇవే. ఇప్పుడు చూడండి ఫిగర్ గమనించినట్లే ఏబీ బార్ మరియు సిడి ఈక్వల్ టు 2 జాలు అంటే 2 జాలు అయితే ఇవ్వడం జరిగింది. తర్వాత ఏబీ ఈక్వల్ టు 14 సెంటీమీటర్స్. ఏబీ ఎక్కడుంది ఏబీ టోటల్ బోత్ సైడ్స్ కలిపి 14 సెంటీమీటర్స్ ఈ జా మొత్తం కలిపి. నెక్స్ట్ ఏపీ వచ్చేసి 6 సెంటీమీటర్స్. ఏపీ 6 సెంటీమీటర్స్ అయితే ఏబీ ఎంత 14 సెంటీమీటర్స్. ఈ 14లో 6 పోతే ఎంత 14లో 6 పోతే 8 + 6 ఎంత 8 + 6 14 ఇది రావాలి అట్లా అనమాట. ఓకే నెక్స్ట్ పీసీ ఈక్వల్ టు 12 సెంటీమీటర్స్ ఇచ్చాడు. ఇంకా పీసీ ఈక్వల్ టు 12 సెంటీమీటర్స్ ఇవ్వడం జరిగింది. ఓకే 12 సెంటీమీటర్స్ అయితే ఇవ్వడం జరిగింది. దెన్ సిడి వాల్యూ ఎంత అయితే సిడి వాల్యూ ఎంత అని అడిగారు. ఇప్పుడు చూడండి మనం ఏం చేయగలుగుతున్నాం పీసీ ఇంటూ పీడి ఈక్వల్ టు పీబీ ఇంటూ పిఏ. ఇప్పుడు పీబీ ఈక్వల్ టు పీబీ ఇంటూ పిఏ. ఓకే ఈ దీంట్లో సబ్స్టిట్యూట్ చేస్తే వచ్చేస్తుంది మన యొక్క వాల్యూస్. ఓకే ఇప్పుడు చూడండి మన పీసీ వాల్యూ ఎంత ఇచ్చాడో చూడండి. పీసీ ఎక్కడుంది పీసీ వాల్యూ వచ్చేసి 12 సెంటీమీటర్ ఇచ్చాడు. పీడీ వాల్యూ అనేది మనకు తెలీదు. నెక్స్ట్ ఎవరు ఇచ్చాడు పీబీ ఎక్కడుంది పీబీ వాల్యూ వచ్చేసి 8 సెంటీమీటర్స్ ఇచ్చాడు. నెక్స్ట్ పిఏ వాల్యూ వచ్చేసి ఎంత ఇచ్చాడు 6 సెంటీమీటర్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఇప్పుడు చూడండి మనకి ఇక్కడ ఎవరిని అనుకోమన్నాడు పీడీ వాల్యూని ఇవ్వడం జరిగింది. పీడీ వాల్యూ ఇవ్వలేదు. ఇప్పుడు చూడండి 4 3s 12
4 2s 3 1s 3 2s అంటే పీడీ వాల్యూ ఎంత 4 సెంటీమీటర్స్. పీడీ వాల్యూ ఎంత 4 సెంటీమీటర్స్. పీడీ వాల్యూ 4 సెంటీమీటర్స్ వచ్చింది. అయితే మనకి ఎవరిని కనుక్కోవాలి, సిడి వాల్యూని ఫైండ్ అవుట్ చేయాలి. సి ఎక్కడ ఉంది, డి ఎక్కడ ఉందో వాల్యూ చూడాలి. సిడి వాల్యూ అంటే బోత్ వాల్యూస్ని యాడ్ చేయాలి. 14 12 ఇప్పుడు సిపికి వచ్చేసి 12 ఇచ్చాడు, పీడీకి వచ్చేసి 4 ఇచ్చాడు. 12 + 4 ఎంత 16. 16 ఏ ఆప్షన్లో ఉంది, ఆప్షన్ బిలో ఉంది, బి ఫర్ భారత్. చూడండి 65 క్వశ్చన్ గురించి కూడా మనం డిస్కస్ చేయడం జరిగింది. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి, ఎంఆర్ స్టడీ సర్కిల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ సపోర్ట్తోనే మేము ఇంకా ముందుకెళ్తాం. మళ్ళీ ఇంకొక వీడియోలో కలుద్దాం.